నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పాఠశాల ప్రహరీ గోడను నిర్మించండి. చిల్లకూరు మండలం అన్నంపాక గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరైన నేటికి పూర్తి చేయలేదని వివరించిన స్థానికులు, గ్రామస్తులు. ఆయుర్వేద వైద్యంతో వ్యాధులు దూరం. మనుబోలు మండలంలోని చిల్లోపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో రోగులను పరీక్షించిన అనంతరం మాట్లాడిన వైద్యాధికారి జగదీశ్వరి. వీఆర్ఓల సమస్యలు పరిష్కరించండి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన వీఆర్ఓల సంఘం ప్రతినిధులు. నందీశ్వరుడికి విశేష పూజలు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. పాఠశాల ప్రహరీకి నిధులు మంజూరైన నేటికి నిర్మాణం చేపట్టలేదని వెంటనే నిర్మాణం చేపట్టాలని స్థానికులు, విద్యార్థులు కోరారు. చిల్లకూరు మండలం అన్నంపాక గ్రామంలో ఏర్పాటైన ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చిల్లకూరు మండలంలోని అన్నంపాక గ్రామంలో ఏర్పాటైన ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రహరీ గోడ లేదు. ఈ పాఠశాలకు ప్రహరీ నిర్మించేందుకు గతంలో నిధులు కేటాయించారు. అయితే కాంట్రాక్టర్ సకాలంలో నిర్మాణం చేపట్టలేదు. దీంతో స్థానికులు, విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్ను అడిగినా సమాధానం చెప్పడం లేదన్నారు. ప్రహరీ లేని కారణంగా పాఠశాలలోకి విష సర్పాలు వస్తున్నాయని, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. పాఠశాలకు చుట్టుపక్కల పొలాలు ఉండడంతో ఈ పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా రోడ్డు కూడా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని అధికారులు స్పందించి పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే గారికి, నానాజీ సార్ గారికి, మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి గారికి, సార్ మాది అన్నంపాక ఎంపీయూపీ స్కూలు, చూడండి సార్, చిన్నపిల్లలు ఉండే స్కూలు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్కి ప్రహరీ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. దగ్గరగా 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. దానికి మీకు కృతజ్ఞతలు. కానీ మీరు ఇచ్చిన కాంట్రాక్టర్ ఇంతవరకు పనులు స్టార్ట్ చేయలేదు. చిన్నపిల్లలు ఉండే స్కూల్ సార్, బైకులు, స్కూల్ ముందరే రోడ్డు ఉంది. స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్కూల్ వదిలేదాకా బైకులు, కార్లు అవన్నీ పోతూ ఉంటాయి. స్కూల్ కాంపౌండ్ లోపలికి బర్రెలు, పాములు ఇవి కూడా రీసెంట్గా ఒక పాము కూడా వచ్చింది సార్. అంతకుముందు తేళ్ళు అవన్నీ వస్తూ ఉన్నాయి. సో దయచేసి పిల్లలకి ప్రహరీ కూడా కట్టించవలసిందిగా మనవి చేస్తున్నాం. రాపూరు, నెల్లూరు రహదారిపై కోళ్ల వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పడి ఉండడంతో ప్రజలు, వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. చికెన్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తుండడంతో రాపూర్లో ఈ పరిస్థితి నెలకొంది. రాపూర్ పట్టణంలోని చికెన్ వ్యాపారుల తీరుపై ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చికెన్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తుండటంతో అటుగా వెళ్లే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు వెళ్లే మార్గంలో భోజనపల్లి దాటిన తర్వాత ప్రధాని రహదారిపైనే కోళ్ల వ్యర్థాలను విసిరేస్తున్నారు. దీంతో రోడ్డు పొడవునా భరించలేని దుర్వాసన వస్తోంది. వాహనదారులు ముక్కు మూసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వ్యర్థాల కోసం కుక్కలు రోడ్డుపైకి చేరుతుండటంతో ద్విచక్ర వాహన చోదకులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురు వ్యాపారులు తమ లాభార్జన కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని, ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వెలువడుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి రహదారి పక్కగా వేసే వ్యర్థాలను తొలగించి మరో చోట వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సయ్యద్, రాపూర్ మండల కోఆప్షన్ని. రాపూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు పోయే దారిలో రహదారికి ఇరువైపులా చికెన్ వేస్టేజ్ కానీ చాలా దుర్గంధభరితంగా వాసన వస్తుంది. దీని మీద ప్రయాణికులు కానీ, వాహనదారులు కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ తినేందుకు అటవీ జంతువులు రాత్రిపూట కానీ పువ్వులు కానీ వస్తున్నాయి. అంటే పందులు, అడవి పందులు,
నక్కలు అటువంటివి వస్తున్నాయి. ఎప్పుడైనా ప్రమాదం జరిగి చనిపోతే బాధ్యత ఎవరు అనేది అర్థం కావట్లేదు. దీని మీద అధికారులు తగిన చర్యలు తీసుకొని తొందరగా ఆ కుళ్ళిపోయిన పరమ దుర్గంధభరితమైన వాసన వస్తుండే వ్యర్థాలని తొలగించి ఇంక నుంచి ఎవరు ఆడే. విజయవాడ ఆయుష్ ఉప కమిషనర్ ఆదేశాలతో మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారిని జగదీశ్వరి మాట్లాడుతూ కేళ్లకు చర్మానికి సంబంధించిన వివిధ రకాల వ్యాధులకు శాశ్వత నివారణ ఉంటుందన్నారు. అలోపతి వైద్యంలో నయం కాని వ్యాధులకు చికిత్సలు అందించడం జరుగుతోందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దేవదానం, ఫార్మాసిస్ట్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. నా పేరు డాక్టర్ ఏ జగదీశ్వరి. నేను ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్గా మడమూరులో వర్క్ చేస్తున్నాను. మా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఒంగోలు మరియు కమిషనర్ విజయవాడ గారి ఆదేశాల అనుసారం మేము ప్రతి చోట ప్రతి ఊర్లోనూ ఆయుర్వేదం గురించి అవేర్నెస్ కల్పించడము, ప్లస్ వాళ్ళకు వచ్చిన ఇబ్బందులన్నీ కూడా పరీక్షించి వాళ్ళకి మందులు ఇవ్వడం గాను చేస్తున్నాము. దాని కార్యక్రమంలో భాగంగానే ఈరోజు చెర్లోపల్లిలో మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జనాలందరూ కూడా మా సేవలను గుర్తించి వాళ్ళందరూ వచ్చి మా సేవలను వినియోగించుకుంటున్నారు. చాలా వాటికి ఇమ్యూనో కాంప్రమైజ్డ్గా వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ రెస్పిరేటరీ ఓరియంటెడ్గాను ప్లస్ స్కిన్ ఓరియంటెడ్గాను అందరికీ ఇమ్యూనిటీ పెరగడానికిను ఇమ్యూనో బూస్టర్స్ను ప్లస్ ఇవన్నీ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వీటినన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వడం కోసమే ఈ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటిలో భాగంగానే మేము ఏఎన్ఎంస్ అందరికి కూడాను ఆశా వాలంటీర్స్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము మనుబోలులోను ప్లస్ సైదాపురంలోను వాళ్ళందరికీ వీఆర్ఓలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు పరిష్కరించాలని వీఆర్ఓల అసోసియేషన్ అధ్యక్షుడు గెద్దలు రమణయ్య కోరారు. చిలకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకులు వీఆర్ఓలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వారు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి భోతాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికార సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అన్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, విఆర్ఏలు, అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా కలిసి జేఏసీగా ఏర్పడి గ్రామ రెవెన్యూ అధికార సమస్యల మీద, అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగ సమస్యల మీద నిరసన కార్యక్రమాలు భోజన విరామ సమయంలో చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా 16వ తారీఖున నిన్న నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈరోజు కూడా అదేవిధంగా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఎందుకంటే మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే ప్రతిరోజు గ్రామ రెవెన్యూ అధికారులు ఫీల్డ్ లెవెల్లో తిరిగేటువంటి స్టాఫ్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలా, అదేవిధంగా సచివాలయాలకు వెళ్ళాలా, ఇతర రకాల ప్రభుత్వ కార్యక్రమాలకు ఏదికైనా సరే కఠినవలసిన పరిస్థితి ఉంది. కోర్టుకి హాజరవుతున్నాం, అదేవిధంగా వచ్చి పోలీసు వారి శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు హాజరవుతున్నాం. కానీ మేము అటెండెన్స్ విషయంలో జిఎస్డబ్ల్యూ శాఖ వారు అక్కడే వేయాలని చెప్పేసి అని, జిఎస్డబ్ల్యూ దాంట్లో వేయాలని చెప్పేసి అని మా మీద ఒక నిబంధన పెట్టినారు. మాకు వేయడానికి కోసము చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మేము ఎక్కడ హాజరైతే అక్కడ మాకు అటెండెన్స్ వేసే విధంగా విసులుబాటు కల్పించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు సంబంధం లేనటువంటి ఇతర డిపార్ట్మెంట్ వర్కులు కూడా మాకు అడ్డగట్టి మమ్మల్ని చేయమని చెప్పేసి అని, అలా చేయకపోతే మీకు మెంబర్లు ఇస్తాము, అదేవిధంగా జీతాలు ఆఫ్ చేస్తామని చెప్పేసి అని మా మీద ఒత్తిడి చేసి తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నారు. మరొక విషయం ఏంటంటే వీఆర్ఓలు అందరూ కూడా పలు రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నప్పటికీ అధికారుల యొక్క ఒత్తిడి వల్ల చాలామంది ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరెవరు కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఆధారపడి చేసుకోవద్దు. మనకు ప్రభుత్వం మనకు అండగా ఉంది. మన సమస్యల్ని తొందరగా మనకు పరిష్కరించే విధంగా మన యొక్క గౌరవ శాసనసభ్యులు గారు, అదేవిధంగా వచ్చేసి రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మనకు కృషి చేస్తున్నారు. కాబట్టి తొందరలోనే మన సమస్యలు పరిష్కరిస్తారు. కాబట్టి మీరెవరు కూడా ఆధారపడి అలాంటి కార్యక్రమాలు ముందుకెళ్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాము. ఈ మధ్య కాలంలో కొండాపురం మండలంలో మన వీఆర్ఓని నిర్బంధించ చేయడం జరిగింది. దానికి కూడా నిరసన కార్యక్రమంగా మేము ఈ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాము. రేపు 19వ తారీఖున ఎంప్లాయీస్ గ్రీవెన్స్ దాంట్లో వీఆర్ఓల సమస్యలపైన గౌరవ కలెక్టర్ గారికి మా సమస్యల గురించి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించుకున్నాము. వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి మాకు కొద్దిగా భద్రత కల్పించమని చెప్పేసి అని గ్రామాల్లో బీజార్ఎస్ విషయంలో మేము ఎండార్స్మెంట్ ఇస్తుంటే తిరుగుబాటుతనం అనేది జరిగిపోతుంది. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని అధికారులు, పాలకులు కూడా
ప్రజలు కూడా మాకు తోడ్పాటు నిలిచాలని చెప్పేసి జగనన్న పాలనలో రైతులకు భరోసా ఉండేదని కూటమి పాలనలో అష్టకష్టాలు పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పొదలకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజలతో మాట్లాడారు. పొదలకూరు మండలంలోని పొదలకూరు, విరుపూరు, నేదురుమల్లి గ్రామాల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. స్థానికులు రైతులతో మాట్లాడారు. నన్నం రమేష్, శారద దంపతుల కుమార్తె చంద్రుషాను, నూతన దంపతులు యాకోబు, కృష్ణ మేరీని ఆయన ఆశీర్వదించారు. గొట్టికొండ రామ్మోహన్ రెడ్డి, కర్ణం పింఛలయ్యను పరామర్శించారు. జగనన్న కిడ్నీ బాధితులకు ఇచ్చిన 10,000 రూపాయల పింఛన్తోనే తాను ఇంతకాలం జీవించానని వెంకయ్య అనే వ్యక్తి కాకాని ముందు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగనన్న పాలన అన్ని విధాల భేష్ అని ప్రజలు అంటున్నారన్నారు. కూటమి పాలన అభివృద్ధి సంక్షేమం లేదని ఆయన వివరించారు. కోట మండలం తిమ్మానాయుడుపాలెం గ్రామంలో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని కోట మాజీ ఎంపీపీ నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,953 సేవా కార్యక్రమాలు జరగడం అభినందనీయమన్నారు. వైద్య శిబిరంలో రోగులు పరీక్షించి మందులు అందజేశారు. అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, మాజీ సర్పంచి మూర్తి ఆనందకృష్ణ, వివిధ పార్టీలు సంఘాల నాయకులు పివి కృష్ణ, వేణుగోపాల్, ప్రసాద్, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మాజీ సర్పంచ్ మూర్తి ఆనందకృష్ణ నేతృత్వంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. దీనికి కోట పట్టణానికి చెందిన రమేష్ ఐకేర్ వైద్య నిపుణులు రమేష్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు కంప్యూటర్ ద్వారా నిర్వహించి అతి తక్కువ ధరకు కంటి అద్దాలు ఇస్తారు. మనం బయట కొనాలంటే సుమారు 1,500 నుంచి 2,000 వరకు ఉంటాయి. వీటిని అతి తక్కువ ధరకు ఇక్కడ అందిస్తాము ఈ క్యాంపులో. అదేవిధంగా మన ఎంవీ రావు ఫౌండేషన్ గత 18 సంవత్సరాలుగా ఇది 10,952వ ప్రోగ్రాం. ఇది నిన్న మా ఫౌండేషన్కి ఒక మంచి అవార్డు కూడా అందుకున్నాం మనం ఫౌండేషన్ ద్వారా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ గ్రామ ప్రజలకు దృష్టిలోపం నివారించేందుకు గూడూరును మొక్కలు చేయొద్దని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచులనాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు బుధవారానికి 75వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు గూడూరును జిల్లా చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పెంచులనాయుడు మరికొందరు మాట్లాడారు. 75వ రోజు ఈ రోజుకి అదేవిధంగా గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరు ప్రజలు సందేశం ఏంటంటే, అయ్యా మనకి గూడూరు జిల్లా అవుతుందా అని వాళ్ళ అనుమానంతో ఉన్నారు. అయ్యా మనకి జిల్లా అయ్యేదానికి అర్హత ఉంది. అదేవిధంగా 2 మండలాలు నెల్లూరులో కలిపాడంటే మనకి జిల్లా అవుతుందని అర్థం. ఒక నియోజకవర్గాన్ని చీల్చేసి మనల్ని 2 మండలాలు తిరుపతిలో, 2 మండలాలు నెల్లూరులో కలిపి ఈ విధంగా ఎవరు చేయని విధంగా చేశారంటే ఇది గూడూరు జిల్లా అర్హత ఉంది కనుక తాత్కాలికంగా ఆ విధంగా కలిపారు. అందుకోసం మన గూడూరు ప్రజలకి అనుమానం రాకుండా వాళ్ళకి అన్ని విధాల తెలుసుకునే దానికోసంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. రాబోయే రోజుల్లో 26వ తేదీ లోపల మనకు గూడూరు జిల్లా కాబోతుంది. ఇది
మనకు మంచి రోజులు రాబోతున్నాయి. గూడూరు ప్రజలకి అత్యంతమైన మంచి రోజులు ఏంటంటే గూడూరు జిల్లా అవుతున్నాయి. ఈ గూడూరు జిల్లా అయితే గూడూరుకి ఎన్నో మెడికల్ కాలేజీలు. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా విశేష పూజలు జరిగాయి. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో నందీశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमस्ते स्तुतन्मने बाहुभ्यामदे नमः यातैडश्चपतमासपम्बूदितनो द्वासरव्यायादवदयानो यातविन्द्रस्ते एवरस्तवे स्वांगिर्वांगमायकं सेपुरुषंकतो जगोदिनोदैकल्पयित्वा अस्यावतान्या वसुयस्थाप्रो ఇచ్చింది నేనంటే ఇచ్చినండి. పనిచేయమ్మా. వెంకాయలు తెచ్చినోడు కొట్టుకొచ్చేసేయండి. అక్కడ వెంకాయలు కొట్టుకొచ్చేయండి. అక్కడ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఒక వరుస వెళ్ళిపో డోన్ రా. వెంకటగిరి ప్రాంతంలో ఉన్న కోటంబేడు గ్రామంలో కొలువైన శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి లోక కళ్యాణార్థం శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ విదురుపాక విజయదుర్గ పీఠాధిపతులు శ్రీ గాడ్ ఆశీస్సులతో వారి శిష్యుడు సాయి సత్సంగం నిలయం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమావాస్యల కింద వాటిని మనం చెప్పడం లెక్క కట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విశేషంగా ఈ రాత్రంతా అమావాస్య రోజు మరుసటి తిథిగా ఇవాళ అంటారు కానీ కోటంబేడు అంటాం కానీ వాళ్ళలో కూడా అప్పర్లేదు. మళ్ళీ వీళ్ళు అడ్జస్ట్ చేస్తారు. తీసుకురావాలి. కుర్చీ కుర్చీ ఎత్తండి. కుర్చీ కుర్చీ ముందుకు వచ్చి రండి. ఇటు ముందుకు రండి. మీరు రండి. మాలు ఎవరు
గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను డి గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,559 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,16,472 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,53,000 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 253 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాల ప్రహరీ గోడను నిర్మించండి. చిల్లకూరు మండలం అన్నంపాక గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరైన నేటికి పూర్తి చేయలేదని వివరించిన స్థానికులు, గ్రామస్తులు. ఆయుర్వేద వైద్యంతో వ్యాధులు దూరం. మనుబోలు మండలంలోని చిల్లోపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో రోగులను పరీక్షించిన అనంతరం మాట్లాడిన వైద్యాధికారి జగదీశ్వరి. వీఆర్ఓల సమస్యలు పరిష్కరించండి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన వీఆర్ఓల సంఘం ప్రతినిధులు. నందీశ్వరుడికి విశేష పూజలు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.